దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి ఈ గుడ్ ఫ్రైడేకి సంబంధించిన కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాము. దేవుని యొక్క మరి ఈ యొక్క గుడ్ ఫ్రైడే సీజన్‌లో చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఎంతో గడుపుతుంటారు. అయితే మనము ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయములో 50వ వచనంలో దేవుడు ఒక మాట అంటాడు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్టు ఇదంతా జరిగినని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు క్రూరమైన హింస, మరణం పొందినప్పుడు ఆ సన్నివేశాన్ని చూసి చాలా మంది దుఃఖిస్తూ, ప్రార్థన చేస్తూ, ఏడుస్తుంటాంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏందంటే, ఇక్కడ ప్రవక్తల లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను అంటున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా ధర్మశాస్త్రములను ప్రవక్తల వచనములను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అని. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ క్రూరమైన హింస నొందడం అనేది ప్రవచనము నెరవేర్పు, లేఖన నెరవేర్పు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ దేవుడు పుట్టక ముందే ఏ ప్రకారంగా మరి దేవుని గురించి చెప్పబడి ఉన్నదో ఆ చెప్పబడినదని నెరవేర్చిన దేవుడుగా ఉంటున్నాడు. ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒక తృణీకరించబడ్డ వ్యక్తిగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో యెషయా గ్రంథము 53వ అధ్యాయము 53వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడాయనని చెప్పేసి, అదే విధంగా కీర్తనలు 69వ అధ్యాయము కీర్తనలు 69వ అధ్యాయము కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 69వ అధ్యాయము మనము చూసినట్లయితే మరి 8వ వచనము 8వ వచనంలో ఏమున్నదంటే, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. చూడండి, ఇక్కడ తృణీకరించబడ్డ కొరకు ఎంత స్పష్టంగా ఉన్నదంటే, నా సహోదరులకు నేను అన్యుడనైతే, ఒక పరాయి వాని లెక్కైనా అని చెప్పేసి చెప్తున్నాడు. దీనికి మార్క్స్ సువార్త మనకు 9వ అధ్యాయము, మార్క్స్ సువార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయములో 12వ వచనం మనం చూసినట్లయితే, మార్క్స్ 9వ అధ్యాయము 12వ వచనములో అందుకైనా ఏలియా ముందుగా వచ్చే సమస్తం చక్కపిన మాట నిజమే, అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమల పడి తృణీకరింపబడవలని వ్రాయబడుట అంటున్నాడు. మనుష్య కుమారుడు తృణీకరింపబడుట వలనని వ్రాయబడుట అంటే ఈ తృణీకరించబడుట కొరకు ముందే వ్రాయబడ్డది, దేవుడు నెరవేర్చడానికి వచ్చినట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. ఇంకా మనము దేవుని యొక్క వాక్యంని గమనించినట్లయితే ఇక్కడ వెంబడించబడిన వారి చేత మోసగించబడ్డ వ్యక్తిగా మనం చూస్తున్నాం. అంటే శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా వెంబడించారు, కానీ ఏమి జరిగిందనేది మనము చూద్దాము. ఇక్కడ కీర్తన గ్రంథము 41వ కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనములో, నేను నమ్ముకున్న వితుడు నా ఇంట భోజనము చేసిన వాడై నన్ను తనుటకై తన మడిమెలెత్తను అని చెప్పేసి, అంటే నమ్ముకున్న వారే వెంబడించిన వారే మోసం చేసుట గురించి ఉన్నది. ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ చూసినట్లయితే 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని అడుగుతున్నాడు. అంటే వెంబడించిన వాడే మోసగిస్తారని చెప్పేసి ముందే వ్రాయబడ్డ ప్రకారంగా ఇక్కడ జరుగుతున్నట్టు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణములకు అమ్మేరు కనుక
దాని గురించి జకర్య గ్రంథము 11వ అధ్యాయము, జకర్య గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 12వ వచనంలో ఏమన్నదంటే, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియుడి, లేని ఎడల మానివేయడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరన్నది. 30 తులముల వెండి నాణముల గురించి జకర్య గ్రంథములో స్పష్టంగా వ్రాయబడి ఉన్నట్ల ప్రకారముగా మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినట్లయితే 15వ వచనములో, అందుకు వారు 30 వెండి నాణములు తూచి వారికి ఇచ్చిరి. చూడండి, దేవుడు కొట్టివేటకు రాలేదని నెరవేర్చకచ్చిన అన్న మాటకు మనము స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మరి అన్యాయపు తీర్పు నొందుట, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. చూడండి, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడని చెప్పేసి యెషయా గ్రంథములో ఉన్నది. మరి మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము మొదటి నుంచి మనము చూసినట్లయితే, మరి ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో, ఉదయం కాగానే ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వాళ్ళందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయిందట. ఏం జరిగింది అక్కడ? అన్యాయపు తీర్పు కొరకు యేసును బంధించి తీసుకుపోయిండు. కనుక ఇంకా మనము అబద్ధ సాక్ష్యములు యేసు ప్రభు మీద చెప్పారు. దాని గురించి కీర్తనలు 35వ అధ్యాయము, కీర్తనలు 35వ అధ్యాయము 11వ వచనము, 35వ అధ్యాయము 11వ వచనము, కుటా సాక్షులు లేచుచున్నారు, నేనెరగని సంగతుల గురించి నన్ను అడుగుచున్నారు. చూడండి, కుటా సాక్షులు లేచున్నారు, నేనెరగని సంగతులు నన్ను గురించి అడుగుచున్నారు అని చెప్పేసి మరి యెషయా గ్రంథములో రాసిన ఆ మాట మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ, మత్తయి సువార్త 26వ అధ్యాయము 59. తాను రాతితో తొలిపించుకున్న 59. ప్రధాన యాజకులు, మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము, చూడండి, అబద్ధ సాక్ష్యములు వెతుకుచుండరి. ఎంత స్పష్టంగా ఉన్నది దేవుని గురించిన మాటలు. కనుక లేఖనమును నెరవేర్చుటకే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. ఇక్కడ ఆయన నేరము మోపిన వారి ఎదుట నిశ్శబ్దముగా ఉండెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, 7వ వచనము, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు, వదకు తేబడి గొర్రె పిల్లయు గొర్రె బొచ్చువ కత్తిరించిన ఇలాగ మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడు. చూడండి, ఇక్కడ దేవుడు నేరము మోపిన వారి ఎదుట నిశ్శబ్దంగా ఉండెను అంటే అతడు నోరే తెరవలేదు అని చెప్పేసి మరి స్పష్టంగా ఉన్నది. అదేవిధంగా మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 12వ వచనం, 12వ వచనంలో,
12వ వచనములో ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినట్టు అతడు ప్రత్యుత్తరమేమియూ ఇయ్యలేదు. అంటే నేరం మోపే వారి మధ్యలో ఎలా ఉన్నాడు? నిశ్శబ్దంగా ఉన్నాడు. అంటే వారికేమీ సమాధానం ఇవ్వలేదు. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువారిని చెంప మీద కొడతారు అని చెప్పేసి మరి మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. అయితే సమూహముల కూడుము శత్రువులు మన పట్టణం ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుదురు అని చెప్పేసి ఉన్నది. చూడండి, ఇశ్రాయేల న్యాయాధిపతిని మరి చెంప మీద కొట్టుదురు అని చెప్పేసి ఉన్న ప్రకారముగా మార్క్స్ సువార్త 14వ అధ్యాయము 65వ వచనం మనం గమనించినట్లయితే 65వ వచనములో కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖమును ముసుగు వేసి ఆయనను గుద్దుచు, చూడండి ఎంత స్పష్టంగా ఉన్నది, ఆయన చెంప మీద కొట్టుదురు అని చెప్పేసి స్పష్టంగా లేఖనములను దేవుడు ఏ ప్రకారంగా నెరవేర్చునని మనము చూద్దాము. అదే విధముగా మనము ఈటతో గుర్చుట జకర్య గ్రంథము 12వ అధ్యాయము జకర్య గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం అని గమనించినట్లయితే దావీదు సంతతి వారు మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నిన్ను కుమ్మరింపగా వారు తాము పొడిచిన ఈటతో గుర్చుట గురించి తాము పొడిచిన అని చెప్పేసి మరి పొడవడం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం మనం గమనించినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. సైనికులో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు పుట్టక ముందే రాయబడ్డది దేవుడు నెరవేర్చడానికి వచ్చినట్టు మనము దీన్ని బట్టి వాక్యాన్ని బట్టి మనము చూడగలము. అదేవిధంగా అంగి కొరకు చీట్లు వేయుట కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము కీర్తనలు 22వ అధ్యాయము 18వ వచనం మనం గమనించినట్లయితే 22వ అధ్యాయము 18వ వచనములో నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు అని చెప్పేసి మరి 22వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసాం. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 30వ వచనం 27వ అధ్యాయము 30వ వచనంలో కూడా మనం చూడగలము. ముప్పైదులో ఏమున్నదంటే వారు ఆయన సిలువ వేసి పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనురి. చూడండి దేవుని గురించిన మరి మనకు ఎంత స్పష్టంగా ఉన్నదంటే మరి ఇంకా యేసుక్రీస్తు ప్రభుకు దాహము ఉన్నప్పుడు చేదు చిరాకనిచ్చారు. చేదు చిరాకని ఇచ్చుట కీర్తనలు 69వ అధ్యాయము 21వ వచనం. కీర్తనలు 69వ అధ్యాయము 21వ వచనములో వారు చేదు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరక త్రాగనిచ్చిరి. చూడండి ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 34వ వచనాన్ని మనము 27వ అధ్యాయము మత్తయి సువార్త 34వ వచనాన్ని మనం చూసినట్లయితే చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి, గాని ఆయన దాన్ని రుచి చూచి త్రాగనిల్లకపోయెను. ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యము మనము చూద్దాము. అదే విధముగా మరి అక్కడ ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరవబడదు అని చెప్పేసి మరి లేఖనములో రాయబడినది.
ఒకటి విలువబడదు. కీర్తనలు 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, కీర్తనలు 34వ అధ్యాయము 20వ వచనములో, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు. ఇంత స్పష్టంగా ఉన్నది, ఒకటైనను విరిగిపోదు. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందు ఆయన మృతి పొందుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని సైనికులు ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను. చూడండి, ఈటతో పొడుచుట అనేది కూడా మరి ఆయన ఎముకలు కూడా ఒక్కటి కూడా విరిగిపోలేదు అనేది మనము దీన్ని బట్టి ఇక్కడ 36వ వచనం, అతని ఎముకల్లో ఒకటైన విలువబడదు అని లేఖనము నెరవేరినట్టు ఇది జరిగెను. చూడండి, లేఖనములు దేవుడు కొట్టివేటకు రాలేదు కానీ నెరవేర్చినట్టు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం. నిర్దోషి బలిగా మరణించుట, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం మనము చదువుదాం. మన అతిక్రమణ క్రియను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషాలను బట్టి నలగొట్టబడెను. నిర్దోషి. ఇక్కడ చూసినట్లయితే మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అంటే నిర్దోషి దేవుడు మన కొరకు బలి అయినట్టు మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ మొదటి కొరింథీ రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చూద్దాం. 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడెను అంటూ నిర్దోషుల దేవుడు మరణించడానికి గురించి ఇక్కడ మరి మన పౌలు గారు కూడా చెబుతున్నాడు. ఏమని? క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందనని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకొక మాట, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనములో ధనవంతుని యొద్ద ఉంచబడును అనే ఒక మాట ఉంటది. 53వ అధ్యాయం 9వ వచనములో అతడు మరణించినప్పుడు భక్తితో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతను ఉంచబడెను. మనకు మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనంలో చూసినట్లయితే, 27వ అధ్యాయము 57వ వచనములో యేసు శిష్యుడుగా ఉన్న అరిమత యోసేపును ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడగగా, కనుక ఇక్కడ ఆ ధనవంతుని యొక్క సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచన ప్రకారము మరి ఉంచబడ్డట్టు మనము చూస్తున్నాం. ఇక్కడ మరి దేవుని శరీరము కుళ్ళిపోదు అన్నట్టు కూడా మనకు కీర్తనలు 16వ అధ్యాయము 10వ వచనం మనము చూడగలం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడువవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని ఇక్కడ మరి ఉన్న ప్రకారంగా మరి మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము, మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం, అందుకతడు కలవరపడి శిలువపైన నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. అంటే చూడండి, అంటే ఆయన కుళ్ళు పట్టకుండా పునరుత్థానుడైనట్టు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూడగలం. అది అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 31వ వచనంలో కూడా స్పష్టంగా ఉన్నాయి. 2వ అధ్యాయము 31వ వచనంలో, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. కనుక మరి దేవుని యొక్క మాట అనేది యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే లేఖనములు ఏ విధంగా అయితే మరి ఉన్నాయో, లేఖనములను నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు
మరి మరణించాడు. కనుక మరి ఈ యొక్క సత్యం మనం తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ యొక్క గుడ్ ఫ్రైడే అనే దాన్ని పురస్కరించుకొని చాలామంది చేస్తున్నారు. చాలామంది 40 రోజులు ఫాస్టింగ్ ఉండి దేవుని గురించి బాగా ఏడుస్తూ రోదన చేస్తున్న వ్యక్తులుగా ఉంటున్నారు. అయితే నా ఒక మరి వ్యక్తిగత విషయం ఏంటంటే, దేవుడు నా అంతట నేను ప్రాణం పెడుతున్నాను, నేను దాన్ని తీసుకుంటున్నాను అని చెప్పేసి కూడా చెప్పాడు. కనుక మనము ఇంకను లేఖనములను తెలుసుకుంటూ, ఆ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిండు అది నిజం. ఆయన మరణించిండు నిజం, తిరిగి లేచిండు నిజం, మన పాపాల కోసం చనిపోయిండు నిజమే, రక్తం కార్చిండు అయిపోయిందిక. కానీ ఇప్పుడు మనం భక్తి చేస్తూ, యథార్థంగా దేవుని దృష్టికి నమ్మకంగా జీవిస్తూ, లేఖనానుసారంగా జీవించడానికి ఇష్టపడాలి. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్.